హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అమల. మీరు చూస్తున్నది అమల టెక్టెడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి నవోదయ ఎగ్జామ్కి సంబంధించి సెక్షన్ 1 సెకండ్ టాపిక్ ఎనాలజీ. ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. దీని నుంచి దగ్గర 2 or 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఇది చాలా ఈజీ టాపిక్, అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్. సో దయచేసి ఎవరైనా సరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకొని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్ నవోదయ ఎగ్జామ్ సెక్షన్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ప్రీవియస్ వీడియోలో నవోదయ ఎగ్జామ్కి సంబంధించి సెక్షన్ 1, 2, 3 ఈ 3 సెక్షన్స్లో 3 టాపిక్స్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మోక్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇన్కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇన్కేస్ ఎవరైనా కూడా టెస్ట్ రాయకపోతే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఈ లింక్ అన్నది కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే కమ్యూనిటీ అని ఉంటుంది చూడండి. ఆ కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళాక మీరు చూస్తే అక్కడ లింక్ అన్నది ప్రొవైడ్ చేస్తాను. అంటే నవోదయ మోక్ టెస్ట్ అని లింక్ అన్నది ప్రొవైడ్ చేయాలి. ఆ లింక్ క్లిక్ చేయగానే అక్కడ మీ నేమ్ అన్నది ఎంటర్ చేస్తే టెస్ట్ అన్నది ఎంటర్ అవుతుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు ఈ క్లాసెస్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఓకేనా, ప్రతి ఒక్కరు మోక్ టెస్ట్ అయితే రాయండి. ఓకేనా. ఈరోజు టాపిక్ ఎనాలజీ. వేర్ యూ ఐడెంటిఫై ది రిలేషన్షిప్ బిట్వీన్ 2 గివెన్ ఐటమ్స్ అండ్ దెన్ ఫైండ్ ఏ సిమిలర్ రిలేషన్షిప్ బిట్వీన్ అనదర్ సెట్ ఆఫ్ ఐటమ్. 2 సెట్స్ ఉంటాయంట. ఫస్ట్ సెట్కి ఏ రిలేషన్ అయితే ఉందో సెకండ్ సెట్కి కూడా అదే రిలేషన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను పెన్సిల్ తీసుకున్నా, పెన్సిల్కి ఎరేజర్కి రిలేషన్ ఉంది, అవునా కదా. ఇది పెన్సిల్, ఇది ఉంటే దీనికి యూజ్, ఇది ఉంటే దీనికి. ఈ రెండిటికి మనకి ఏంటివి మన ఆబ్జెక్ట్స్. లైక్ దీని ఫంక్షన్ ఏంటి, రాయడం, దీని ఫంక్షన్ ఏంటి, షార్ప్ చేయడం. ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు నేను పెన్సిల్ ఎరేజర్ తీసుకున్నా, ఇది రాస్తూ ఉంటే ఇది ఎరేజ్ చేస్తూ ఉంటుంది, దీనికి రిలేషన్. అలాగా ఒక్కదానికి ఒక్కొక్క రిలేషన్ అంటూ ఉంటుంది అనమాట. అర్థమైందా. ఆ ఎనాలజీ అంటే మనం ఏదన్నా మనకి ఎలా ఇస్తాడంటే క్వశ్చన్స్, ఇక్కడ నేను టైప్స్ ఆఫ్ ఎనాలజీ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. మీరు ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఓకేనా. టైప్స్ ఆఫ్ ఎనాలజీస్ అంటే టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. వర్డ్ బేస్డ్ ఎనాలజీ అంటే ఏంటంటే వర్డ్కి సంబంధించి మనకి ఎనాలజీ ఇస్తాడనమాట. చూడండి ఇక్కడ క్యాట్ కిట్టిన్. దాని బేబీ ఏంటి, దాని బేబీని ఏమేమంటారు, కిట్టిన్, అవునా కదా. అదేవిధంగా డాగ్ బేబీ నేమ్ ఏంటి, మనం ఏమని పిలుస్తాం, పప్పి. అంటే వీటి రిలేషన్ ఎలా ఉంది ఇక్కడ, ఆఫ్ స్ప్రింగ్. అంటే వాళ్ళ బేబీ నేమ్స్ అనమాట. క్యాట్ కిట్టిన్, డాగ్ పప్పి అనమాట. మన ఆన్సర్ ఏంటి, పప్పి. నెక్స్ట్ నెంబర్ బేస్డ్ ఎనాలజీ అంటే నెంబర్కి సంబంధించి ఎనాలజీ ఎలా ఇస్తాడంటే చూడండి, 2:4 అంటే 2కి 4కి రిలేషన్ ఉందంట. అంటే ఏమైంది ఇక్కడ, 2కి 4కి రిలేషను మల్టిప్లై బై 2 అంటే 2 2s are 4, అవునా. 2 2s are ఎంత మనకి, 2 2s are ఎంత 4 అంటే మల్టిప్లై 2 అనమాట. అదేవిధంగా 3కి నెక్స్ట్ వచ్చేదానికి రిలేషన్ సేమ్ ఇదే రిలేషన్ ఉండాలి. అంటే మనకి ఏంటి 3 into 2 అంటే మనకేంటి 3 into 2 అంటే ఇదంతా 6. మన ఆన్సర్ ఎంత 6. చూసారా ఇక్కడ మల్టిప్లై బై 2ని మల్టిప్లై చేశారు 2తో, 3ని మల్టిప్లై చేశారు 2తో. ఆ విధంగా సేమ్ రిలేషన్షిప్ అన్నది అప్లై అవ్వాలి. అర్థమైంది కదా. నెక్స్ట్ ఆల్ఫాబెట్ బేస్డ్ ఎనాలజీ. A:Z. ఏ అన్నది ఏంటి మనకి ఫస్ట్ లెటర్, జెడ్ అన్నది 26th లెటర్, అవునా. బి అన్నది ఏంటి మనకి సెకండ్ లెటర్. అంటే మనకి బి తర్వాత లాస్ట్ లెటర్ ఏమి రావాలి, మనకి 25th లెటర్ రావాలి. అంటే 25th లెటర్ ఏంటి మనకి వై, అవునా. మీకు రిలేషన్ అర్థమైందా. ఫస్ట్ లెటరు, లాస్ట్ లెటరు, సెకండ్ లెటరు, 25th లెటర్. అంటే ఇటు నుంచి ఫస్ట్, ఇటు నుంచి ఫస్ట్, అర్థమైందా. ఇటు నుంచి సెకండ్, ఇటు నుంచి సెకండ్. ఓకేనా. అర్థమైంది కదా. రెండాటికి సేమ్ రిలేషన్ అప్లై అవుతుంది చూడండి. లేదంటే మీరు అలా చూసుకున్నా పర్వాలేదు. ఆపోజిట్ లెటర్స్, ఏకు ఆపోజిట్ ఏంటి జెడ్, బీకి ఆపోజిట్ వై. ఇవి కూడా మీకు ఒకవేళ డీప్గా కావాలి, ఈ లెటర్స్ కోసం మీకు కూడా క్లియర్గా కావాలి అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో ఈ ఆల్ఫాబెట్ బేస్డ్ ఎనాలజీ కోసం ఇంకా డీప్గా కావాలని కామెంట్ చేయండి. నేను ఫర్దర్గా మీకు మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను ఒక క్లాస్ అన్నది ఖచ్చితంగా తీసుకుంటాను. ఓకేనా.
ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లైక్ ఇంటర్, డిగ్రీ ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నాయో ఖచ్చితంగా ఈ అనాలజీకి సంబంధించి దగ్గర మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దగ్గర 5 or 10 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఇది చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం వల్ల మీరు ఎగ్జామ్స్ ఫ్యూచర్లో అటెంప్ట్ చేసడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో స్టార్టింగే మనం ఏదన్నా నేర్చుకున్నప్పుడు కొంచెం ఇంట్రెస్ట్గా నేర్చుకోండి, ఓకేనా? ఇంట్రెస్ట్గా నేర్చుకోవడం వల్ల మీరు వెళ్ళే కొద్ది కొంచెం ఈజీ అయిపోద్ది మీకు స్టడీ అన్నది. స్టార్టింగ్ కొంచెం కష్టపడండి. కష్టపడడం వల్ల ఏంటంటే మనం ఫర్దర్గా మనకు తెలీదు అన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉండదు. సో దయచేసి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్టార్టింగ్ చెప్పేటప్పుడే, స్టార్టింగ్ వినేటప్పుడే, స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడే కొంచెం కష్టపడండి, ఓకేనా? తర్వాత 4th ఆబ్జెక్ట్ బేస్డ్ ఎనాలజీస్. చూడండి, నైఫ్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? కట్. పెన్ మనం దేనికి యూజ్ చేస్తాం? రైట్. అంటే వీటి మధ్యన రిలేషన్ ఏముంది? వాటి ఫంక్షన్స్ అనమాట. నైఫ్ ఏం చేస్తుంది? కట్ చేస్తుంది. పెన్ రైట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ బేస్డ్ ఎనాలజీ. 5th ఏంటంటే ఇండియా క్యాపిటల్ ఏంటి? ఢిల్లీ. అదేవిధంగా యుఎస్ఏకి ఏంటి క్యాపిటల్? వాషింగ్టన్ DC. యానిమల్స్ తెలియాలి, యానిమల్స్ బేబీస్ కోసం తెలియాలి. నెంబర్స్ విషయంలో అయితే మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, ఈ 4 ఆపరేషన్స్ తెలియాలి. అండ్ ఆల్ఫాబెట్స్లో తెలియాల్సింది ఏంటంటే బిఫోర్, ఆఫ్టర్, ఆపోజిట్, ఇవి ఖచ్చితంగా తెలియాలి. అదేవిధంగా ఆబ్జెక్టివ్ బేస్డ్ ఫంక్షన్స్ అంటే ప్రతిదీ ఏ ఫంక్షన్ అయితే చేస్తుంది. ఇప్పుడు నైఫ్ ఉందంటే కట్ చేస్తుంది, పెన్ అంటే రైట్ చేస్తుంది, ఎరేజర్ అంటే ఎరేజ్ చేస్తుంది. అట్లా వాటి ఫంక్షన్స్ అనేది ఖచ్చితంగా తెలియాలి. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ బేస్డ్ సంబంధించి ప్రతి దానికి క్యాపిటల్స్, అదేవిధంగా కరెన్సీ ఖచ్చితంగా తెలుసుకోవాలి. టిప్స్ ఆఫ్ సాల్వింగ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఫస్ట్ది ఏంటి? అండర్స్టాండింగ్ ది రిలేషన్షిప్. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్లో మనం వాటి రిలేషన్షిప్ అర్థం చేసుకోవాలి. అంటే కేర్ఫుల్లీ అనాలిజ్ ది గివెన్ పేర్ ఆఫ్ అండర్స్టాండింగ్ హౌ దే ఆర్ రిలేటెడ్. అంటే ఇచ్చిన క్వశ్చన్లో దానికి దీనికి రిలేషన్ ఎలా ఉంది, వాటి మధ్యన ఫంక్షన్ జరుగుతుందా, లేదంటే ఆపోజిట్టా, లేకపోతే సప్రాక్షనా, వీటి మధ్యన మనం ఫస్ట్ రిలేషన్ అన్నది అర్థం చేసుకోవాలి. లుక్ ఫర్ సిమిలారిటీ. అంటే ఇచ్చిన క్వశ్చన్లో వాటికి సంబంధించి రిలేషన్షిప్లో ఏమైనా సిమిలర్గా ఉన్నాయా? ఇప్పుడు చూడండి, క్యాట్, కిటెన్. అంటే వీటికి సిమిలర్ ఏమున్నది? వీటికి క్యాట్ అంటే కిటెన్, అంటే వీటిది ఏంటి? బేబీస్. వాటికి మధ్య సిమిలర్ ఏముందో ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా అప్లై సేమ్ రిలేషన్షిప్. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ నేర్చుకున్నది అదే కదా, ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ దానికి ఏదైతే అప్లై చేసామో సెకండ్ దానికి కూడా సిమిలర్గా అదే అప్లై చేయాలి, ఓకేనా? ఎలిమినేట్ రాంగ్ ఆప్షన్స్. మనం స్టార్టింగ్ నుంచి నవోదయ క్లాస్ స్టార్టింగ్ నుంచి ఇదే కదా నేర్చుకున్నాం. ఒకవేళ ఇన్కేస్ ఏమైనా టఫ్గా కన్నా అనిపిస్తే కనుక దానికి సింక్ అవ్వలేని ఆన్సర్స్ ఉంటాయి కదా, దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ రాంగ్ ఆప్షన్స్ అన్నది ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ప్రాక్టీస్ రెగ్యులర్లీ. ఈ నవోదయ ఎగ్జామ్ సంబంధించి ఇప్పుడు నేను టాపిక్ చెప్పేస్తానండి. ఈ టాపిక్ అయిపోయింది కదా అని వదిలేయకూడదు. ప్రీవియస్ వీడియోలో నేను ఫిగర్స్ కోసం చెప్పా, అదేవిధంగా లాంగ్వేజ్ స్కిల్స్ కోసం చెప్పా, ఇట్లా టాపిక్స్ అన్నది చెప్పా. ప్రతిరోజు రివిజన్. అందుకే మోక్ టెస్ట్ ఈ 3 సెక్షన్స్లో కంప్లీట్ అయిన తర్వాత మోక్ టెస్ట్ అన్నది కండక్ట్ చేస్తా. ఎందుకంటే ఈ 3 టాపిక్స్ అన్న మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడానికి అవుతుందని. సో దయచేసి ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ రెగ్యులర్లీ రోజు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు సెక్షన్ 1, 2, 3కి సంబంధించి ఫస్ట్ టాపిక్స్ క్లియర్ అయినాయి, అవన్నీ మళ్ళీ రివిజన్ చేయండి. సెక్షన్ 2కి మళ్ళీ సెక్షన్ 1, 2, 3కి సంబంధించి మళ్ళీ టాపిక్స్ అన్నది మళ్ళీ సెకండ్ టాపిక్ అన్నది క్లాసెస్ స్టార్ట్ చేశాను. సో ఈ 6 టాపిక్స్ మనకి మోక్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు 6 టాపిక్స్ సంబంధించి మోక్ టెస్ట్ ఉంటుంది. సో దయచేసి ప్రతిదానికి రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. రివిజన్ అనేది ఖచ్చితంగా చేయండి, ఓకేనా? దీనికి సంబంధించి వర్క్షీట్ చూద్దాం. ఎనాలజీ వర్క్షీట్. ఫస్ట్ క్వశ్చన్, ఎనాలజీ వర్క్షీట్ ఫస్ట్ క్వశ్చన్. హ్యాండ్, ఫింగర్స్. హ్యాండ్కి ఫింగర్స్కి రిలేషన్. అదేవిధంగా ఫూట్ అంటే ఏంటంటే మనకి పాదం, అది దానికి దీనికి రిలేషన్ ఏంటి? టోయ్. అర్థమైందా? వాటి రిలేషన్ అనమాట. టీచర్ అంటే స్కూల్. డాక్టర్, టీచర్ ఏం చేస్తుంది ఇక్కడ? స్కూల్ అంటే ఏంటి? వాళ్ళు చేసే వర్క్ చూపిస్తుంది. డాక్టర్ అంటే మెడిసినా? నో. హాస్పిటల్. డాక్టర్ ఎక్కడ ఉంటాడు మనకి? హాస్పిటల్. టీచర్ ఎక్కడ ఉంటుంది? స్కూల్లో. చూడండి రిలేషన్ 4కి 16కి రిలేషన్ అనమాట. అంటే ఎలా వచ్చింది చూడండి, 4కి 6కి రిలేషన్ ఎలా వచ్చింది అబ్జర్వ్ చేయండి. 1 సెకండ్.
4 స్క్వేర్ ఎంత అండి మనకి? 4 స్క్వేర్. అర్థమైందా? ఆన్సర్ ఏంటో మీకు అర్థమైందా? 4కి స్క్వేర్ ఎంత అంటే 4 × 4. 4 4 సార్ 16. అంతేనా? అప్పుడు 5 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ చేశారు ఇక్కడ. ఇక్కడ కూడా 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఎంత మనకి? ఆన్సర్ 25. చూడండి, ఇక్కడ సేమ్ రిలేషన్ ఏది అప్లై అవుతుంది, ఇక్కడ కూడా అదే రిలేషన్ అన్నది అప్లై అవుతుంది. అబ్జర్వ్ చేయండి. చూడండి, 6కి 12కి రిలేషను. అంటే 12 ఎలా వస్తుంది? 6 × 2 ఎంత? 6 2 సార్ 12. అవునా? అదేవిధంగా 9 2 సార్ ఎంత? 18. చూసావా రిలేషన్? ఇది ఇక్కడ స్క్వేర్, ఇక్కడ మల్టిప్లై బై 2. అర్థమైందా? తర్వాత A:C అంటే దీనికి ఆఫ్టర్ లెటర్ ఏంటి? మధ్యలో ఏ లెటర్ ఉండిపోయింది? బి ఉండిపోయింది. అవునా? ABC అలా రిలేషన్ చూసుకోండి. అంటే బి అంటే CD. అంతేనా? చూడండి, సేమ్ రిలేషన్ అప్లై అయింది. ABC అంటే ఒక లెటర్ మిస్ అయింది, బి వచ్చింది. అంటే BCD అంటే ఏ లెటర్ మిస్ అయ్యి ఒక లెటర్ మిస్ అయింది. అంటే నెక్స్ట్ లెటర్ ఏంటి? డి. మన ఆప్షన్ ఏంటి? అన్ని విధాలుగా మీరు ప్రతిదీ కూడా మీకు ఈజీగా, కొన్ని క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ చాలా టఫ్గా ఉంటాయి. అంటే స్కిప్ 1 లెటర్ అనమాట. స్కిప్ 1 లెటర్ చేస్తే ఏమొస్తుంది? నెక్స్ట్ లెటర్ అనమాట. నెక్స్ట్ X:V. ఎక్స్కి వికి రిలేషన్, అదే టీకి రిలేషన్. అంటే ఎక్స్కి వికి రిలేషన్ ఏముంది? మూవ్ బ్యాక్వర్డ్ 2 లెటర్స్. అర్థమైందా? UVWXYZ. ఓకేనా? మనకేంటి? ఎక్స్కి వికి రిలేషన్. అవునా? ఎక్స్కి వికి అంటే ఎన్ని లెటర్స్ మిస్ అయింది? 1 లెటర్. అవునా? అదేవిధంగా RSTU. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి UVW రాసా, XYZ. ఇలా మీకు ఈజీగా తెలియాలంటే ఫస్ట్ లెటర్స్ అన్నది రాసుకోండి. చూడండి, మనకి ఎక్స్కి రిలేషన్, వికి ఎంత బ్యాక్వర్డ్ ఎంత వచ్చింది? 1 లెటర్. అదేవిధంగా టీకి బ్యాక్వర్డ్ లెటర్ ఎంత వస్తుంది? 1 లెటర్ మిస్ చేస్తే, స్కిప్ చేస్తే R. మన ఆన్సర్ ఏంటి? R అనమాట. నైఫ్, కట్, బ్రష్. నైఫ్ ఏం చేస్తుంది? దాని ఫంక్షన్ కట్ చేస్తుంది. బ్రష్ ఏం చేస్తుంది మనకి? చూడండి, క్లీన్, డ్రా, ఎరేజర్. మనకు బ్రష్ ఏం చేస్తుంది? పెయింట్ వేస్తుంది. ఇష్టమే కదా మనం పెయింట్ చేసేది. తర్వాత బుక్ అంటే రీడ్ చేస్తాం. చైర్ అంటే సిట్, స్టాండ్, రిలాక్స్, లెర్న్. మనం చైర్లో ఏం చేస్తాం? కూర్చుంటాం, అంటే సిట్. సేమ్ రిలేషన్ అప్లై అవుతుంది. చూడండి, సన్ అంటే డే, మూన్ అంటే మనకేంటి? మూన్ ఎప్పుడు వస్తుంది మనకి? నైట్. అదేవిధంగా ఇండియా రూపీస్ ఏంటి? ఇండియా అనగానే మనకి రూపీస్. అదే USA అంటే మనకేంటి? డాలర్స్. చెప్పాను కదా మీకు ఇందాక, స్టేట్స్ కోసం తెలియాలి, అదేవిధంగా కరెన్సీ కోసం తెలియాలి. ప్రతి దానికోసం మీకు క్లియర్గా అయితే చదవండి. నేను దీనికి సంబంధించి అనాలజీ అంటే ఏంటి, వాటి రిలేషన్ ఎలా ఉంటుంది, అదేవిధంగా వర్క్షీట్ ఎలా ఉంటుంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది క్లియర్గా విని రోజు అయితే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈజీగా వచ్చేసినట్టు అనిపిస్తుంది, కానీ 1 డే గ్యాప్ ఇచ్చిన తర్వాత చూసారనుకో మళ్ళీ క్వశ్చన్ మార్క్లో ఉంటుంది. సో రోజు అన్నది ప్రాక్టీస్ అన్నది చేయండి. ఓకే కదా? ఈరోజు మీకు వీడియో అర్థమైంది కదా ఎనాలజీ కోసం. రేపు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అన్నది నేర్చుకుందాం. అదేవిధంగా మీకు నైబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ దీనికి సంబంధించి నవోదయ క్లాసెస్ ఎవరైనా ప్రిపేర్ అవుతాయి, ఏదైనా ఎవరైనా తెలియకపోతే, ఎవరికైనా ఈ విషయం నవోదయ ఎగ్జామ్ కోసం తెలియకపోయినా దయచేసి మీకు కానీ తెలుసు కాబట్టి దయచేసి తెలియని వాళ్ళకి చెప్పండి. దానివల్ల మనకి పోయేది ఏమీ లేదు. సో అదేవిధంగా మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో మనం LKGకి సంబంధించి, నర్సరీకి సంబంధించి, UKGకి సంబంధించి క్లాసెస్ అయితే కంప్లీట్ అయినాయి. మీకు కొలీగ్స్ కానీ, లేదంటే మీ నైబర్స్ కానీ, మీ కజిన్స్ కానీ ఎవరన్నా ఉంటే కనుక మీకు నచ్చితే వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.